ఇంజనీర్ ఉంటాడు, బక్షా శ్రీనివాసన్ అనుకుంటా అతని పేరు. అతను చాలా పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చింటాడు. కనీసం కాళ్ళకి చెప్పులు కూడా వేసుకోవడానికి ఉండవు. అట్లాంటి పరిస్థితుల్లో అతను చేస్తూ ఉంటే వాళ్ళ ప్రొఫెసర్ అబ్జర్వ్ చేసి అతనికి ఆ బాత్రూమ్ వాడే చెప్పులు ఇస్తాడు, అంటే స్లిప్పర్స్ ఇస్తాడు. అవి వేసుకొని కాలేజీ పోయేసి ఎంతో ఆనందంగా గడిపేసి, అంటే అతను కాలేజీలో చదవాలని ఏం పెట్టుకున్నాడు, బుక్స్ టార్గెట్ రీచ్ కావాలనుకున్నాడు. కానీ ఎలాంటి నాకు అది లేదు ఇది లేదని ఏం వెతుక్కోలేదు అతను. కానీ బీటెక్ మంచి క్లాస్ లో పాస్ అవుతాడు, జాబ్స్ ఇంటర్వ్యూ చేస్తాడు. కానీ మంచి జాబ్ ఒకటి ఆఫర్ చేస్తారు. ఒకడు ఆఫర్ చేసిన తర్వాత జాబ్ లో జాయిన్ అవ్వడానికి పోతే మెడికల్ చెకప్ కి పంపిస్తారు. ఆ మెడికల్ చెకప్ కి పంపించినప్పుడు అతనికి ఆ మెడికల్ చెకప్ లో డాక్టర్ రాస్తారు, ఇతనికి మెడికల్ కలర్ బ్లైండ్నెస్ ఉంది, ఇతను జాబ్స్ కి పనికిరాడు అని రాస్తారు. అదే మనం అయితే ఏం చేస్తాం, ఒక్కసారి ఇన్ని రోజులు కష్టపడిన తర్వాత ఒక మంచి జాబ్ ఇంటర్వ్యూ వచ్చి మెడికల్ చెకప్ లో ఇతను ఏ జాబ్ కి పనికిరానిస్తే మనం ఏం చేస్తాం, డిసప్పాయింట్ అవుతాం. డిసప్పాయింట్ కాకూడదు. లైఫ్ లో ఎన్నో సమస్యలు వస్తాయి, అంటే సమస్యలుగా భావించకూడదు, అవి సిచ్యువేషన్ గా భావించాలి. ఎన్నో సమస్యలు మనమే సమస్యలన్నిటి ఇప్పుడు ట్రైనింగ్ లో మనం అబ్స్టేకల్స్ అని చూసింటారు మీరు. ఎన్నో అబ్స్టేకల్స్ వస్తుంటాయి, అన్ని అబ్స్టేకల్స్ వస్తుంటాయి. డబుల్ అంటాము, డబుల్ డిచ్ అంటాము, క్రాయిల్ వస్తాయి, ఏమేమో అన్ని రాక్ అండ్ రోప్ వస్తాయి, ఇట్లాంటివన్నీ వస్తుంటాయి మన ట్రైనింగ్ లో. ఆర్మీ ట్రైనింగ్ లో కానీ మీ ఎన్సీసీ ట్రైనింగ్ వస్తుంది. అంటే అవన్నీ సిచ్యువేషన్స్, అవన్నీ అధిగమించాల్సిందే. నిదానంగా కానీ అధిగమించాల్సిందే. 2-3 సార్లు ప్రయత్నించాలి, 4 సార్లు ప్రయత్నిస్తూ అధిగమిస్తూ పోవాల్సిందే తప్ప మనం డిసప్పాయింట్ అవ్వడానికి ఎక్కడా ఛాన్స్ లేదు. కానీ అతను మనలాగా డిసప్పాయింట్ కాలేదు, ముందుకు పోయాడు. అతను ఎప్పుడైతే కాదన్నారో మరి రిటర్న్ వచ్చేసరి జాబ్ కి ఎలిజిబుల్ కాదు, కానీ చదివాడు. అతను నాలెడ్జ్ ఉంది అతనికి. ఆ నాలెడ్జ్ ని చిన్న లోన్ తీసేసుకొని స్మాల్ ఇండస్ట్రీ పెట్టాడు అతను. ఏదో అట్టల పెట్టక ఏదో పెట్టాడు, అట్టల ఇది ప్యాక్ చేసి ఇది పెట్టాడు. చేస్తే అతను దాంట్లోనే ఆ బ్రెయిన్ యూజ్ చేసుకున్నాడు, ఆయనకుండే నాలెడ్జ్ యూజ్ చేసుకున్నాడు. ఆ ఫ్యాక్టరీ పెట్టి ఇప్పుడు దాదాపు 500 crores అతను రొటేషన్ ఉంది బిజినెస్ లో. అంటే ఇట్లా సక్సెస్ అయ్యాడు అతను. ఫస్ట్ ఏమంటే డిసప్పాయింట్ కాలేదు. ఎక్కడ సక్సెస్ అనేది ఒక్కసారిగా రాదు. నువ్వు ఫెయిల్యూర్ అవుతున్నావంటే నీలో ఇంకా లోపం ఉంది, అంటే నీ ప్రయత్నం సరిపోలేదని, నీ నాలెడ్జ్ సరిపోలేదని. సో ప్రతిదీ కూడా మనం అధిగమించడానికే ప్రయత్నించాలి. అంతెందుకు మా దగ్గర ఇప్పుడు కానిస్టేబుల్ సెలక్షన్స్ కోసం వాళ్ళు ఉన్నారు. ఈరోజు ఫోన్ చేశారు, సార్ వర్షం వస్తుంది రావాలనా లేదా అని. అట్లా కుదరదు. వర్షం వచ్చినా ఏమొచ్చినా నువ్వు రావాలి అంటే మనం ఇక్కడ గ్రౌండ్ లో ఎక్సర్సైజ్ చేయకపోతే ఇంకో షెల్టర్ చూసుకోవాలి, అక్కడ కనీసం స్ట్రెచ్చింగ్ అన్నా చేస్తుంది, ఇంకోటి ఏదో విధంగా మనం చేస్తూనే ఉండాలి. సో మీరు ఈ ఎన్సీసీలో ఉన్నందుకు చాలా అదృష్టవంతులు. ప్రతి ఒక్కరూ ఒక ఎయిమ్, ఒక గోల్ పెట్టుకొని ఒక స్ట్రాంగ్ డిటర్మినేషన్ తో, మనకు తెలుసు ఆర్ఎల్ ఫైరింగ్ లో చెప్పింటాడు, గుడ్ హోల్డింగ్, గుడ్ ఎయిమింగ్, గుడ్ ట్రిగర్ ఆపరేషన్ అని. ఫస్ట్ ఎయిమ్ పెట్టుకోండి, మంచిగా మంచిగా చేసుకోండి హోల్డింగ్. అదే గ్రిప్ ఎటు పోవద్దు. ప్రతిరోజు ఉదయం రాయండి నీ గోల్ ఏంటి. నేను ఐ వాంట్ టు బికమ్ ఏ ఐఏఎస్ ఆఫీసర్, ఐ వాంట్ టు బికమ్ ఐపీఎస్ ఆఫీసర్, ఐ వాంట్ టు బికమ్ టీచర్, ఐ వాంట్ టు బికమ్ ఎన్ ఆర్మీ ఆఫీసర్. ఏదో ఒకటి గోల్ ఉంటుంది. ఆ గోల్ ని ప్రతిరోజు 2-3 సార్లు రాయండి, ఎందుకంటే అది గుర్తు చేస్తుంటుంది. ఎంతో మంది కామెంట్ చేయొచ్చు దాన్ని చూసి, అయినా కూడా వెనకాడవద్దు. ఇతరులు వేసిన రాళ్ళనే మీరు ఉపయోగించుకొని మీరు మంచి ఫౌండేషన్ వేసుకొని ముందుకు సాగాలి. అప్పుడే సక్సెస్ అవుతావు, అంతే తప్ప ఎలాంటి ఆటంకాలు వచ్చినా ఎవరు కామెంట్ చేసినా మీ గోల్ మీదే. ఈ రోజు నుంచే కష్టపడాలి, ఇప్పటి నుంచే కష్టపడాలి. గోల్ లేకపోతే ప్రతి ఒక్కరు గోల్ పెట్టుకోండి. గోల్ పెట్టుకుంటేనే మీరు యొక్క ఏది ఉంటుంది. గోల్ లేని జీవితం వేస్ట్ అవుతుంది. మీకు ఇప్పుడు అర్థం కాదు. 25 years 26 years వచ్చిన తర్వాత, డిగ్రీ అయిపోయిన తర్వాత బయట అందరూ జాబ్స్ లో లేదంటే వ్యాపారంలో సెటిల్ అయ్యి వాళ్ళు ఎంజాయ్గా ఉంటే మీకు అప్పుడు అర్థమవుతుంది అరే ఎంత పొరపాటు చేశానని. ఇప్పుడే మేల్కోండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ.